నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పర్యాటక మంత్రి రోజా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆమెకు వచ్చే ఎన్నికల కోసం వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశాలు ఇక అస్సలు లేవనే చెప్పాలి. రోజాకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని ఇప్పటికే కొద్ది నెలల ముందు నుంచి సీఎం జగన్ నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. జగన్ టీం చేయించిన సర్వేల్లో రోజాపై నగరి ప్రజల్లోనే కాకుండా క్యాడర్లో కూడా వ్యతిరేకత పేరుకుపోయి ఉందని జగన్ గుర్తించారు. ఆ ప్రకారం ఈసారి రోజాకు టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు. ఇప్పుడు రోజాకు వ్యతిరేకంగా ఏకంగా బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తాజాగా ఓ వైసీపీ కౌన్సిలర్ రోజాపై సంచలన ఆరోపణలు బహిరంగంగా చేశారు. నగరి మున్సిపల్ చైర్మన్ పదవి కోసం తన దగ్గర రోజా 70 లక్షలు తీసుకుందని ఆమె ఆరోపించారు. చివరి వరకు 40 లక్షలు ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు. మంత్రి రోజా సోదరుడు కుమారస్వామి రెడ్డి పంపించిన వ్యక్తికి తాను 3 విడతల్లో 40 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆఖరికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని భువనేశ్వరి ఆరోపించారు. అంతేకాక రోజా అభివృద్ధి పనులకు కూడా అడ్డు తగులుతుందని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంతో తెర వెనక భారీ స్కెచ్ జరుగుతుందని రోజా టీం ఆలోచనలో పడింది. దీనిపై జగన్ కూడా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. రోజాకు టికెట్ ఇవ్వకూడదని జగన్ రెడీగా లేరని, ముఖ్యంగా స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆమెపై తీవ్ర ఆగ్రహం ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం తన ఆధీనంలో పెట్టుకోవాలని, ఎమ్మెల్యేలంతా తన చెప్పు చేతుల్లో ఉండాలని జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తుంటారు. అయితే మంత్రి రోజా పార్టీలో ఎవరితోనూ సఖ్యంగా ఉండరనే వాదన ఉంది. కనీసం ఒక మండలం నేతను కూడా ఆమె కలుపుకుపోరని చెప్తుంటారు. నగరి నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ఆ 5 మండలాలకు చెందిన నేతలు రోజాకు వ్యతిరేకంగానే ఉన్నారు. నగరిలో రోజా వ్యతిరేక వర్గానికి మంత్రి పెద్దిరెడ్డి సపోర్ట్ ఉంది. ఆ మద్దతుతోనే పెద్దిరెడ్డి స్కెచ్ తో తాజాగా నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి కసరత్తులు ప్రారంభించినప్పటి నుండి రోజాకి ఈసారి టికెట్ ఉండదని బాగా వార్తలు వస్తున్నాయి. దీనిపై రోజా కూడా చాలాసార్లు స్పందించారు. తనకు ఈసారి జగన్ టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదని, తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన వెంటే ఉంటానని స్పష్టత ఇచ్చారు. తనను మంత్రిని చేసిన జగన్ కు తానెప్పుడు రుణపడి ఉంటారని అన్నారు. నిజానికి టికెట్లు దక్కని నేతలంతా మొదట ఇలానే చెప్తున్నా తరువాత నెమ్మదిగా పరిస్థితులకు తగ్గట్లుగా జంప్ అవుతున్నారు. కానీ రోజా అలా వైసీపీని వదిలి వేరే పార్టీలోకి వెళ్లే అవకాశాలు దాదాపు లేవని చెప్పాలి. తన నోటి దురుసుతో రోజా పరిమితిని మించి చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను దూషించి ఎంతో అపవాదు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.